తిరుపతిలో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ క్రమంలో గుంటూరు కొత్తపేట నుంచి ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య శుక్రవారం జీపు జాతను ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజలకు వివరిస్తూ ఈ జాత తిరుపతి వరకు కొనసాగుతుందని చెప్పారు. ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి, జిల్లా అధ్యక్షుడు రావుల అంజుబాబు, కార్యదర్శి మేడా హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. రాష్ట్ర మహాసభలను రాష్ట్ర మహాసభలను తిరుపతి నగరంలో జరగబోతున్న 18వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 26 నుంచి 28 వరకు జరగబోతున్న రాష్ట్ర మహాసభలను సాధిస్తాం. అమరవీరుల ఆశయాలను సాధిస్తాం. అమరవీరుల ఆశయాలను 2022 మార్చి 6, 7, 8 తేదీలలో రాష్ట్ర 17వ మహాసభలు గుంటూరులో జరిగాయి పెద్ద ఎత్తున. ఆ గుంటూరులో అమరవీరులో ఆశించినటువంటి మా ఏఐటీయూసీ జెండాను, ఆ మహాసభ జెండాను ఈరోజు జాథా నిర్వహించి అనేక పట్టణాలు, అనేక నగరాల మీదుగా ప్రచారం చేసుకుంటూ రేపు 26వ తేదీన జరిగేటువంటి బహిరంగ సభలో ఏఐటీయూసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కమిటీ అమర్జిత్ కౌర్ గారికి ఇక్కడ జెండాను, ఈ మహాసభల జెండాను తిరుపతి 18వ మహాసభలో అందించడం జరుగుతుంది. అలాగే ముతబీరుల స్తూపాల నుంచి కూడా జెండాలను మరి ఆ సభలో, బహిరంగ సభలో నాయకులకు, జాతీయ నాయకులకు, రాష్ట్ర నాయకులకు అందించడం జరుగుతుంది. మరి దాని నిమిత్తమై ఇక్కడ జీపు జాత ఈరోజు ఇక్కడ ప్రారంభమవుతుంది. మరి ఈ జీపు జాతాలో మా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు అంజుబాబు ఆధ్వర్యంలో మరి దీన్ని జరుగుతుంది. ఇక్కడ మా జిల్లా సెక్రటరీ హనుమంతరావు గారు, మా జిల్లా రాష్ట్ర గౌరవాధ్యక్షులు మా ఎలుగురి రాధాకృష్ణమూర్తి గారు, రాష్ట్ర కార్యదర్శి కొండలరావు గారు, అలాగే రమేష్ గారు, జాన్సన్ బాబు అందరూ కూడా మా ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఏదైతే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఈ జాత ఊరూర్లో ప్రచారం చేస్తూ పోతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, మోడీ కార్మిక వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసుకుంటూ 26వ తేదీకి తిరుపతికి చేరబోతా ఉంది. 2022 మార్చి 6, 7, 8 తేదీల్లో ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలు గుంటూరులో ఘనంగా జరిగాయి. తిరిగి 18వ మహాసభలు 26 నుండి 29 వరకు తిరుపతిలో జరగబోతున్నాయి. గుంటూరులో జరిగినటువంటి మహాసభల జెండాని ఈరోజు జాతా రూపంలో నగరాలు, పట్టణాల్లో ప్రచారం చేసుకుంటూ రేపు సాయంకాలానికి తిరుపతి చేరే విధంగా ఈ జెండాని, ఇక్కడ పాతినటువంటి జెండాని, మహాసభల జెండాని అక్కడ అమర్జిత్ కౌర్ గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి అమర్జిత్ కౌర్ గారికి అందజేయడం జరుగుతుంది. ఈ దారిలో ఈ ఏఐటీయూసీకి సంబంధించినటువంటి, కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలన్నిటి మీద మాట్లాడుతూ ప్రచారం చేసుకుంటూ 26వ తేదీ జరగబోయేటువంటి పెద్ద బహిరంగ సభలో, కార్మిక వర్గ బహిరంగ సభలో, అలాగే ర్యాలీలో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ ప్రచారం చేసుకుంటూ జాత ప్రయాణం చేస్తూ ఉంది.